మళ్ళీ ట్రాన్స్ఫరా సార్? చూడు, నువ్వు చేసింది తప్పని చెప్పలేను, కరెక్ట్ అని డిపార్ట్మెంట్ని ఒప్పించలేను. మీ మీద ప్రెషర్స్ నాకు తెలుసు సార్. ఏ సిటీకి సార్? జీతం కోసం డ్యూటీ చేసే వాళ్ళు ఆలోచించాలయ్యా, ఏ సిటీకి ఎక్కడికి. జనం కోసం డ్యూటీ చేసే నీకెందుకయ్యా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా జనం నీతోనే ఉంటారు, నీ వెనకే ఉంటారు. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. కొట్టకండి, ఎందుకు కొట్టకండి, ఎందుకు కొట్టకండి, కొట్టకుండా ఎట్లనే కొట్టకుండా. ప్లీజా, ఎందుకే ప్లీజు కళ్ళాలు పట్టుకుని కొడతావేంటి? నీకేం బాబు, మొన్నటిదాకా రౌడీ ఏం చేసేసి బతికేశావు, ఇప్పుడేమో బిజినెస్ చేస్తున్నావు. కానీ మేమట్ట కదే, మేము తమర్లాగా రౌడీజం చేయలేమే. పొద్దున్నే 7 గంటలకు నిద్రలేచి మొహం కడుక్కొని స్నానం చేసి తిని తినక టిఫిన్ తిని ఇది గట్టించిన దిక్కుమాలిన టిఫిన్ బాక్స్ ఒకటి బ్యాగులో పెట్టుకొని పడుతూ లేస్తూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టైంకి బస్సు రాక ఎప్పటికో వెయిట్ చేయగా బస్సు వచ్చి అది ఎక్కడానికి ఎక్కడ లేని జనం వచ్చి ఎక్కడానికి నాకు చిరాకు వచ్చి ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చి బస్సులో నిలబడడానికి చోట్లేక కూర్చోడానికి సీట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రతి బస్ స్టాప్ లో కూడా మతాబులోకి మందు కూరినట్టుగా కండక్టర్ గారు జనానికి ఊరుతా ఉంటే అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేస్తూ దిగవలసిన బస్ స్టాప్ లో దిగడానికి వీలు లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లి ఆఫీసర్ గారి చేతిలో అందరి ముందు దుబ్బులు తిని సాయంత్రం దాకా పనిలో కొట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని పడుతూ లేస్తూ ఇంటికొచ్చి 4 చెంబులు నీళ్లు పోసుకొని కొంచెం రిలాక్స్ అవుదాం కదా, 2 పెగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను అనుకుంటుంటే కాబట్టి 2 దెబ్బలు వేస్తుందని 2 దెబ్బలు కొట్టి నేను 2 పెగ్గులు వేసుకోవాలి. రై నీ అబ్బా, ఆటో డామేజ్ అయిందిరా, కళ్ళను తప్పించుకున్నావా? ఏంట్రా అన్నా? అది ఆటో డామేజ్ అయిందిగా, డబ్బులు అడుగుతున్నాను. దానికి ముందు ఏదో అన్నావుగా, అది నీ అబ్బానా? నో ఇంటర్వ్యూలోకి మీరు వచ్చి నన్ను కొడతారేంటి సార్? నేనే రూట్ లో వస్తే అదే కరెక్ట్ రూట్ రా. ఏంద్రా మందిని వేసుకొచ్చావు? ఇప్పుడు నేను భయపడిపోవాలా? అక్కర్లేదు, ముందు మా వాడికి క్షమాపణ చెప్పండి. క్షమాపణ? ఆ పదమే నాకు తెలియదురా. మర్యాదగా రోడ్డు ఖాళీ చేయి. మీ తుపాకులు చూసి ఇక్కడ ఎవరు భయపడరు, మర్యాదగా సారీ చెప్పండి. చెప్పకపోతే నిన్నెక్కడి నుంచి కదలనివ్వం, మేము కదలం. హలో, ఎస్ సార్. ఏంటయ్యా, డ్యూటీలో జాయిన్ అయ్యి అరగంట కూడా కాలేదు, అప్పుడే రోడ్డు మీద పంచాయతీలా? సార్ అది కావాలని మరి ఈ సిటీకి వచ్చావు, మర్చిపోయావా? సారీ సార్. నా కాదు, వాళ్ళకి చెప్పు. ఓకే సార్. సారీ. నువ్వెంత పోలీస్ అయినా ఇంత బలుపు పనికిరాదు. నీ ఒంటి మీదే కాదు, మా ఒంటి మీద ఉంది కూడా కాకినే. ఓ, మర్చిపోకు, జాగ్రత్త. పదండి పదండి. రండి. అరే ఓ గీడా కాదురా, గాడా చూడు, గా పోరు ఎంత జబర్దస్తున్నదో. నాన్న అమ్మాయిని చూడు బాబు, మంచి ఉద్యోగం, నెలకు 50,000 జీతం. నాన్న ఇతనితో మాట్లాడు నాన్న. ఇతనితో కాదు బాబు, ఆ అమ్మాయితో మాట్లాడు. నాన్న ఇప్పుడు చూడు, కరెక్ట్ గా నచ్చుతుంది. అవ్వా, నాకు అస్సలు నచ్చలేదు. అమ్మాయి బానే ఉందిగా, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం గాడా కాదురా,
ప్రాబ్లం ఈడని పెద్ద తేలస్తాడు ఏడో పడితే ఆడ చేతులు సిక్స్ ప్యాక్స్ 7 ప్యాక్స్ వద్దు నాన్న నాకు ఈ ఫ్యామిలీ ప్యాకే కావాలి. ఆపండి. మంచి సంబంధం తెమ్మంటే వీడి తెస్తారా? మీరందరూ కలిసి వీడినే కట్టుకోండి. ఆగరా? ఈ రోజు నా చేతిలో చాలా దెబ్బలు తప్పు. ఆగా, నిన్నే. నీకు కావాల్సిందే. ఎందుకు కొడుతున్నారు? ఉండండి.